అది పురాణం యొక్క అసలు రహస్యం. కనుక ఇప్పుడు ఏం చేశారు, ఇన్ని రకాల అష్టాదశ పురాణాలు కూడా చెప్పడంలో అంతరంగంలో వ్యాసుడు ఏమనుకున్నాడు, ఎప్పుడు ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క విశేషమైనటువంటి తత్వం ఆయా యుగంలో దక్కుతూ ఉంటుంది. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగంలో ప్రతివాడు కూడా అధర్మాన్నే పట్టుకుంటాడు, కానీ అదే ధర్మం అని భ్రాంతి పడుతూ ఉంటాడు. తాను చేసింది నిజం అంటాడు, తాను చేసింది సత్యం అంటాడు. ఆ సత్యంలోంచి బయటికి రమ్మన్నా రావడానికి ఇష్టపడరు. కానీ ఆ సత్యము సత్యము సత్యమని ఏ అసత్యాన్నైతే పట్టుకుని ఇన్నాళ్ళు వేళ్లాడుతున్నాడో అదంతా చివరికి తనకి శోకాన్నే మిగులుస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతున్న సందర్భంలో ఆ బాధ ఒక రోగ రూపంలోనో, వ్యాధి రూపంలోనో, మానసికమైనటువంటి రుగ్మత రూపంలోనో వచ్చేటప్పటికి ఏం చేస్తాడు, దీని నుంచి నన్ను ఎవడు కాపాడతాడని శోధిస్తూ ఉంటాడు. అప్పుడు గుళ్ళు గుర్తొస్తాయి, అప్పుడు గురువులు గుర్తొస్తాడు, అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఎంతమంది పాదాల దగ్గర పడినా, ఎవరి పాదాలని ఎన్ని రకాలుగా కడిగి నీళ్లు నెత్తి మీద పోసుకున్న పాప ప్రక్షాళన అనేటువంటిది అంత తొందరగా జరగదు. మరి ఏం చేయాలి, పురాణ శ్రవణం చేయి. కలియుగానికి ప్రప్రథమైనటువంటి మార్గదర్శకత్వం, నువ్వు చేసేటువంటి సకలమైనటువంటి పాపాల నుంచి నిన్ను ఉద్ధరించగలిగేటువంటి శక్తి ఏ పురాణానికి ఉంది అంటే ఒకటే పురాణం, అదే వాయు పురాణం అనబడేటువంటి శివ మహాపురాణానికి ఉంది. దీన్ని విన్నంత మాత్రం చేత ఏం కలుగుతుంది, ఈ మహాపురాణం అనేటువంటి దాన్ని చదివినంత మాత్రం చేత ఏం కలుగుతుంది, నీలో ఉండేటువంటి సాత్విక, రాజసిక, తామసికం అనబడేటువంటి 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక స్థాయికి వస్తాయి. ఒక స్థాయికి రావడం అంటే అర్థం ఏమిటి, ఇన్నాళ్ళు కూడా నేను అనే అహంకారంతో ఏ పనైనా చేస్తాం. ఈ నేను అనేటువంటి దేహాత్మ భావనే సత్యం అనుకున్నాం. ఈ దేహమే నేను అనేటువంటి భ్రాంతిలో ఉంది. ఇదే నిజం. ఈ దేహానికి నిజంగా అబ్బా ఎంత అదృష్టం, ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తున్నాను, బంగారు గాజులు వేసుకుంటున్నాను, బంగారు నగలు వేసుకుంటున్నాను, పట్టు చీరలు కట్టుకుంటున్నాను, కారులో తిప్పుతున్నాను, అవునా కదా, ఎక్కడికి వెళ్ళినా ఏసీలు, ఎక్కడికి వెళ్ళినా హంగులు, ఎక్కడికి వెళ్ళినా లైట్లు, హడావిడి, ఆర్భాటం, ఇదంతా కూడా శరీరం అనుభవిస్తున్నటువంటి సుఖం. ఈ శరీరం శాశ్వతం. ఎంతోమంది తన చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మరణాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయినా సరే అది అంతవరకే ఆ బాధ. శరీరం కన్ను మరిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ జీవితమే సుఖం అనుకుంటాడు, జీవితమే శాశ్వతం అనుకుంటాడు, బంధాలే ఎప్పటికీ ఉండిపోయావు అనుకుంటాడు. దాంతోపాటు శోధన చేసి శాంతిని, సుఖాన్ని వెతుక్కునే ప్రయత్నం డబ్బుని సముపార్జించి దాన్ని వెచ్చించడంలో పొందుతూ ఉంటాడు. ఇలా డబ్బు అని ఏ ధర్మాన్ని అయితే తెలుసుకోకుండా అధర్మమైనటువంటి మార్గాన్ని నిజమని భ్రమించి కదులుతున్నాడు అటువంటి మనిషి కష్టం వచ్చినప్పుడు ఏం చేశాడు, అయ్యో ఏం తప్పు చేశాను అని తను శోధించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తనని తను శోధించుకునే ప్రయత్నంలో ఎవడైతే ఆర్తిగా ఒక ఆలయంలో జరుగుతున్నటువంటి తనకి తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఈ శివమహాపురాణం అనేటువంటి ప్రవచనాన్ని తనకి తెలియకుండా ఒక 5 నిమిషాలు విన్నా, లేదు తెలియకుండా ఒక 2 గంటలు కూర్చుని చెప్పబడేటువంటి విషయాన్నంతా అక్కడ విన్నట్టుగా నటిస్తూ కనీసం అక్కడ కూర్చుని ఏడుస్తున్నా సరే వాడి శ్రవణ గ్రంథంలోకి వెళ్ళినటువంటి ఈ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి భావం కనుక వాడి మనస్సులో కనుక వెళ్ళినట్లయితే దాని ద్వారా ఆ జన్మకి వాడు చేసినటువంటి ప్రారంధ కర్మలు ఏవైతే అధర్మ కార్యాలను చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. దాంతోపాటు ఏ ద్విజుడైతే వేదాన్ని తెలుసుకుని ఈ పురాణ ప్రవచనం చెప్తున్నాడో ఆ చెప్పేటువంటి వాడి యొక్క వాక్కు చాతుర్యం లేదు వాక్ పటిమ, వాడు ఇంతకాలం కూడా ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడు, ధర్మాన్ని వదలకుండా ఉన్నాడు, ధర్మాన్ని ఆశ్రయించి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని వదలకుండా ఎవడైతే ధర్మపూరితమైనటువంటి వేద మార్గాల్లో నడుస్తున్నాడో అటువంటి వాడి నోట్లోంచి వచ్చేటువంటి పురాణ ప్రవచనం అన్న శివమహాపురాణ ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని విన్నట్లయితే మొత్తం మనలో ఉన్నటువంటి వాసనలు జన్మజన్మల పర్యంతము మనల్ని వెంటాడి వస్తున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నశించిపోతాయి. వాసనాక్షయము అంటారు. ఆ వాసనాక్షయం అయిపోతుంది. ఆ వాసనాక్షయం వల్ల ఏమవుతుందిట, వీడిలో సద్బుద్ధి అనేటువంటిది జనిస్తుంది. ఆ సద్బుద్ధితో ఏం చేస్తాడు, ఎందుకండి ఈ పురాణ ప్రవచనాన్ని ప్రత్యేకించి ఎన్నిసార్లు చెప్పినా ఒక ఆలయంలోనూ ఒక క్షేత్రంలోనూ చెప్పమని ఎన్నిసార్లు చెప్తున్నారు. అంతరహస్యం ఏమిటి అంటే ఈ శివమహాపురాణం వింటున్నటువంటి సమయంలో, ఇది ఎప్పుడు కూడా ప్రదోషకాల సమయంలో చెప్పబడేటువంటి విషయంగా చెప్తూ ఉన్నాం కదా, ఈ ప్రదోషకాల సమయంలో మనం ఏ క్షేత్రము యందు ఏ ఆలయము యందు చెప్పుకుంటున్నామో అక్కడ తెలిసి కానీ తెలియక కానీ ఒక రావి చెట్టు, బిల్వ చెట్టు, ఉసిరి చెట్టు తప్పనిసరిగా ధాత్రి తప్పనిసరిగా ఈ 3 ఉంటాయి, ఉండి తీరుతాయి, అవునా కదా. అందుకనే ఆలయాన్ని కానీ క్షేత్రాన్ని కానీ ఎంచుకోవడంలో అంత రహస్యం. పురాణ శ్రవణాన్ని చేస్తూ నిజంగా నేను ఇన్ని తప్పులు చేశాను,
నేను ఇంతమందిని కష్టపెట్టాను, ఇంతమందిని మోసం చేసి ధనార్జన చేశాను, ఇంతమంది బాధకు నేను కారణం, చివరికి ఈ బాధలు పెట్టాను అనేటువంటి ఆలోచన నాకు వచ్చిన తర్వాత నన్ను నేను కూడా క్షమించుకోలేనంత స్థితికి వచ్చేసాను, దిగజారు. ఈ పాపంలోంచి నాకు నివృత్తి లేదు, నిష్కృతి లేదు అని భావించేటువంటి వాడు బుద్ధిపూర్వకంగా నిజంగా ఇటువంటి ప్రవచనం జరుగుతున్నటువంటి చోటికి వచ్చి కనుక ఈ పురాణ శ్రవణాన్ని కనుక వింటూ బిల్వ చెట్టు ఏదైతే ఉంటుందో దానికి కనుక ప్రదక్షిణాలు చేస్తూ విన్నట్లయితే సకలమైనటువంటి పాపములు నశించిపోతాయి. అంత గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తారు. ఎంత గొప్పది! ఇప్పుడు నేను చెప్పబోయే సూతుల వారు చెప్తున్నారు మొత్తం ఋషులందరికీ కూడా, అయ్యా మీరందరూ కలిదోష నివారణార్థం అడిగారు, దాంతోపాటు చేస్తున్నటువంటి క్రతువుల యందు దొరికేటువంటి అపరాధములన్నీ కూడా సమసిపోవడం కోసం నన్ను ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం చేయమని అడిగారు, విషయాన్ని చెప్పమని అడిగారు. ఈ విషయం చెప్పాలి అంటే ముందు అది ఎంత గొప్పదో చెప్పాలి కదా. శివమహాపురాణం అని ఇంకా చెప్పలేదు ఆయన, మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నారు, ఈ పురాణం ఇంత గొప్పది, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంత గొప్పది. ఎంత గొప్పది! దాన్ని వింటూ నిజంగా తప్పు చేశాననేటువంటి ధ్యాస ఉన్నటువంటి వాడైతే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్వ చెట్టు ఏదైతే ఉందో, మారేడు చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకి బుద్ధిపూర్వకంగా నమస్కరించి ప్రదక్షిణలు చేస్తూ కనుక ఈ మహాపురాణ శ్రవణాన్ని కనుక చేసినట్లయితే సమస్తమైనటువంటి దోషముల నుంచి విముక్తిని పొందుతాడు. ఆ సమస్తమైనటువంటి దోషముల నుంచి ఎప్పుడైతే విముక్తి పొందేశాడో ఇప్పుడు ఏమవుతుంది, అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంక ఇక్కడ పుణ్యం గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇదివరకు నుంచి ఎన్ని ఐపీలు పెట్టాడో, ఎన్ని రకాల ఇబ్బందుల్లో పడ్డాడో, ఎంతమందితో రుణానుబంధ శేషాలు మిగిలిపోతూ ఉన్నాయో ఆ శేషాలన్నింటిలోంచి చివరికి శేషమైపోయింది, పూర్ణత్వం వచ్చేసింది, సున్నా అయిపోయింది శేషమంతా కూడా. ఎప్పుడైతే సున్నా అయిపోయిందో ఇంకా ఆ రోజు నుంచి వాడి జన్మ లాంటిది, పునర్జన్మ లాంటిది, ఎటువంటి కర్మశేషము లేనటువంటి జన్మ రోజు ఇంకా మొదలవుతుంది వాడికి. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వాడు ఏం చేసినా అకౌంట్ కొత్తగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అకౌంట్ కొత్తగా ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఏ పురాణ శ్రవణం ద్వారా అయితే ప్రారంభ కర్మలన్నింటి నుంచి వాడు బయటపడ్డాడో అటువంటి పురాణ శ్రవణం ద్వారా ఇప్పుడు ఏమైంది, వాడిలో సత్వబుద్ధి అనేటువంటిది ప్రకోపింపబడింది, సాత్విక బుద్ధి అనేటువంటిది వాడికి వచ్చింది. ఆ సాత్విక బుద్ధితో ఏం చేస్తున్నాడు, ఏది చేసినా అబ్బా జీవితం బాగుంది, నిన్నటి దాకా ఒక రకమైనటువంటి నిస్సారంగా నాకు జీవితం అనిపించింది, ఇందులోంచి బయటపడాలనేటువంటి మార్గాన్వేషణలో నేను చిత్తాన్ని కూడా వదిలేసేసి భ్రమిస్తూ ఉన్నాను. అటువంటి నేను ఈ పురాణ శ్రవణం ద్వారా ఆనందాన్ని, ముందు శాంతిని అనుభవిస్తున్నాను. ఆ శాంతి వలన కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని 10 మంది ఉన్నటువంటి జగత్తుతో పంచుకోవాలని చూస్తున్నాను. పంచుకోవాలనే దానికన్నా కూడా ముందేమొస్తుంది, జగత్తునంతా శాంతి స్వరూపంగా దర్శనం చేయడం మొదలవుతుంది. శాంతి స్వరూపంగా అంటే శాంతము అనేటువంటిది పరమేశ్వరి స్వరూపాలకి స్వస్వరూపము. శాంతమే అసలైనటువంటి స్వరూపం. వాళ్ళిద్దరిది కూడా ఎప్పుడు హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మీరు ఏ ఫోటో అయినా చూడండి, ఏ విగ్రహం అయినా చూడండి, అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతా స్వరూపం యొక్క ముఖమండలం ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్నటువంటిది వారి ముఖమండలంలో ఉండేటువంటి చిత్తవుని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చుని ఎందుకు ఇంట్లో పెట్టుకుంటాం, అది చూడగా ప్రశాంతత మన ఎందు రావాలి అనేటువంటిది కోరిక, అంతరహస్యం కదా. దేన్ని చూస్తూ ఉంటావో దానిగా మారుతూ ఉంటావు, దేన్ని పూజిస్తూ ఉంటావో ఆ పూజనీయ వస్తువుగా నువ్వు కూడా మారుతూ ఉంటావు. అందుకనే పూజ, ధ్యానము, జపము అనేటువంటివి విశేషంగా ఆర్షధర్మంలో చెప్పబడడం అనేటువంటిది జరిగింది. అంతర్రహస్యం ఇది. దాన్నే చూస్తూ ఉండు, దాన్నే పూజిస్తూ ఉండు, దాన్నే ధ్యానిస్తూ ఉండు. ఆ ధ్యానము వలన కలిగేటువంటి ఆలోచనలన్నింటినీ, విచారణలన్నింటినీ కూడా మననం చేస్తూ ఉండు. దాని ద్వారా చిత్తవృత్తి నుంచి నీకు విముక్తి లభిస్తూ ఉంటుంది. ఆ చిత్తవృత్తి నుంచి విముక్తి ఎప్పుడైతే లభిస్తుందో చిత్తము శాంతిని కలుగుతుంది, అనుసరిస్తుంది. ఆ శాంతి వలన ఉద్రేకము అనేటువంటిది కలగడానికి అవకాశం ఉంది. అటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఏం చేస్తాడు, ఇంకా జగత్తులో ధర్మాన్నే పట్టుకుండా, ధర్మము అంటే అర్థం ఏమిటి, అసలు దేన్ని పట్టుకోకుండా, దేని యందు మనసుని లగ్నం చేయకుండా ఉండడమే ధర్మం. ప్రాణాయామ ప్రత్యాహార నియమం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఇటువంటి పురాణ ప్రవచనాన్ని వింటూ ఎవడైతే బిల్వ చెట్టుకి, మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తాడో అటువంటి వాడి జీవితం మారిపోతుంటుంది. అందుకని చెప్తూ ఉంటారు, శివమహాపురాణం అనేటువంటి మహాపురాణాన్ని పట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుంది జీవితం, ఎంతటి బ్రహ్మహత్యాపాతకమైన ఎప్పటి వరకు ఉంటుందయ్యా, శివమహాపురాణాన్ని పట్టుకునే వరకు, వినే వరకే ఉంటుంది. విన్న తర్వాత పటాపంచలైపోయింది. ఎటువంటి మహాకృష్ఠరోగమైన, కృష్ఠరోగం దేని నుంచి వస్తుంది, గురువుని నిందించడం వల్ల వస్తుంది, గురువు గురించినటువంటి ప్రేలాపనలు చేయడం వల్ల వస్తుంది, గురువుని మోసగించడం వల్ల వస్తుంది. అటువంటి కృష్ణ వ్యాధి నుంచి కూడా ఎప్పటిదాకా ఉంటుంది మనుషుల యందు ఈ కృష్ణ భావన, శివపురాణం వినేంత వరకే ఉంటుంది, తర్వాత ఉండడానికి అవకాశం లేదు.